వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు, అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో, మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్: దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. నమస్తే, మన గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛగుడి వాడే సంకల్పంగా మున్సిపల్ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. పట్టణ పరిశుభ్రతకు భంగం కలిగించే వారు ఎవరైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలంటే మున్సిపల్ అధికారులకు ఆదేశం. వారంలో ఒకరోజు సైకిల్ తొక్కడం వలన అటు పర్యావరణం, ఇటు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచించిన ఎమ్మెల్యే రాము. మారుతున్న వాతావరణంతో పాటు మన దినచర్యను కూడా మార్చుకోవాలని ప్రజలకు సూచించిన ఎమ్మెల్యే రాము. జ్యోతిరావు పులే విగ్రహానికి పార్టీ బ్యానర్ వేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ నేత కొలుసు రాజా. మహనీయులకు నివాళులర్పించండి, పార్టీ రంగులు పూయవద్దు అంటూ నేతలకు విజ్ఞప్తి. స్వచ్ఛ గుడివాడ లక్ష్యంగా పనిచేయడానికి మున్సిపల్ సిబ్బంది కృషి చేయాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. నేడు మున్సిపల్ కౌన్సిల్ హాలులో పట్టణ శానిటేషన్ మరియు డ్రైనేజీ వ్యవస్థపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా సిబ్బందిని అడిగి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని చిన్న చిన్న లోపాలను సరిచేసి గుడివాడ పట్టణాన్ని పరిశుభ్ర వాతావరణంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, అలాగే చెత్త తొలగింపు విషయంలో డ్రైనేజీలు సీల్టు తీసే విషయంలో అలసత్వం చేయకుండా
పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షులు పనరాజు సాంబయ్య, చేకూరి జగన్మోహన్ రావు మరియు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ పట్టణంలో పారిశుద్ధ్యం మీద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వార్డ్ సెక్రటరీలు, అలాగే ఇన్స్పెక్టర్స్ అండ్ విలేకరులు అందరం కలిపి ఈరోజు డిస్కషన్ చేసుకున్నాం. ఇందులో ప్రధానంగా గుడివాడలో జరుగుతున్న శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఏమేం చేయాలనుకుంటున్నాం, ఎట్లా చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు నైట్ టైం మొట్టమొదటిసారిగా నైట్ టైం శానిటేషన్ మొదలెట్టాం. ఈవినింగే మొత్తం అంతా షాపుల దగ్గర కలెక్ట్ చేసుకుని, ట్రాక్స్ అంతా కలెక్ట్ చేసుకుని 10 మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని తర్వాత రోడ్లు కానీ అన్ని తీసుకుని పొద్దున్నే కలర్ లేసరికి ప్రశాంతమైన గుడివాడ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. చాలా మంచి విషయం. ఇలాగే గుడివాడలో ముందు ప్రధానంగా మనం కంటిన్యూ చేస్తున్నట్టుగానే ఎక్కడా చెత్త అనేది చేసుకునే ప్లేసెస్ లేకుండా దాంట్లోంచి అన్ని నీట్గా చేసుకుంటాం. వాళ్ళకి మంచి పరిణామం. ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఇప్పుడు మొదలవుతున్న ప్రోగ్రాం మన సంవత్సరం క్రితం ఆల్రెడీ చేసేస్తున్నాం. అందరికీ ఇక్కడ పార్టీ చెప్పిన అందరికీ ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్. అలాగే డీసిల్టేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రధానంగా డీసిల్టేషన్ ఎప్పుడెప్పుడు చేయాలనేది కాకుండా చేసిన డీసిల్ చేసిన చెట్టు మొత్తాన్ని రోడ్డు మీద పడేయకుండా మొత్తం అంతా ఎప్పుడప్పుడు తరలి చేసుకుంటా డైరెక్ట్ గా ట్రాక్టర్లు వేసుకునేటట్టు చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఆ ప్లానింగ్ జరిపిస్తున్నాం. అలాగే వివిధ రకాలైన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి లెవెల్ ప్రాబ్లమ్స్ అత్యధికంగా ఉన్నాయి. గుడివాడలో దక్షిణ భాగంలో ప్రధానంగా రావడానికి ప్రధానంగా వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ రావడానికి మేజర్ కారణం. అలాగే వేరు చోట్ల కూడా ఉన్నాయి. 7వ వార్డులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. వీటిలన్నిటికీ ప్లానింగ్ ఆల్రెడీ వేసుకుని ప్రణాళిక ఆల్రెడీ 46 కోట్లకి మనకు ఆల్రెడీ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో అది రాగానే ఈ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేకుండా ఇప్పుడు సొల్యూషన్ అంతా క్లియర్ అయిపోయినట్టు చేసుకుంటామని చెప్పేసి డెస్టినేషన్ వచ్చాం. అంతేకాకుండా ప్రజలు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు గమనించుకోవాల్సిందిగా పోతాం. మనం కూడా చెత్తవాళ్ళకు మనకి సరిగ్గా ప్లాస్టిక్ వినియోగం తగ్గిద్దాం. అలాగే ఎస్పెషల్లీ లో లయింగ్ ఏరియాస్ ఉన్న చోట్ల ఎంటీ సైట్లు అనేవి లేకుండా చేసుకోవాలనేది కోరిక. ఎంటీ సైట్లో వాటర్ అనేది ఏర్పాటు చేయాలనేది ప్రధానమైన కోరిక. దాన్ని అందరూ పట్టించాలి. ఇప్పుడు అందరికీ కూడా నోటీసులు వెళ్తాయి దీంట్లో. అలాగే షాప్ వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తున్నాం. మీరు షాప్ బయట సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత, నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం. గట్టి క్యాంపెయిన్ కూడా పెట్టుకున్నాం గుడివాడ టౌన్లో ఎక్స్ప్రెషన్ ఏంటంటే మన ఇల్లు అంత శుభ్రంగా ఉంచుకోవాలి, మన వీళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలందరి బాధ్యతను కూడా క్లియర్గా చేసుకోవాలి. చెత్త మేము వేస్తాము మీరు తీయాలి అనే కాన్సెప్ట్ లో ఏ రోజు ఏ చరిత్రలో ఎక్కడ ఏ దేశంలోనో మనకి బాగుపడ్డట్టు ఎక్కడ అందరం ఇదందరి బాధ్యత. మీరందరూ కూడా తీసుకొని ఇక్కడ అలాగే గవర్నమెంట్ అఫీషియల్గా ఉన్న కావాల్సిన బాధ్యతలు వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు టైం నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడన్నా నెగిటివ్స్ ఉంటే తప్పకుండా వెంటనే కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకుంటాం. అలాగే ప్రధానంగా ప్రతి డ్రైనేజీ ఎక్కడెక్కడ డ్రైనేజీలో ఎక్కడైతే స్టాప్ అయిపోయినాయో అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రైనేజీలో ఎక్కడైతే స్టాప్ అయిపోయినాయో వాటిలన్నిటి డీసిల్టింగ్ చేయాలనేది కూడా మేము ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. మొత్తం అంతా డీసిల్టింగ్ చేసుకున్నాం. ఈ వానాకాలం ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసుకోవాలని ఉద్దేశం బట్టి ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ ఇచ్చిన సూచనలు తీసుకున్నాం. అలాగే ఏ వార్డులో మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. వీటిలన్నిటి కూడా సొల్యూషన్స్
తీసుకుని వస్తామని చెప్పేసి అందరికి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గౌరవ ఎమ్మెల్యే గారు, ఈరోజు మనకి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మనం సార్ చెప్పినట్టు గత సారు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి పట్టణంలో శానిటేషన్ కానివ్వండి, లేకపోతే ఇతర మౌలిక వసతుల గురించి కానివ్వండి, చాలా సార్ మార్గదర్శకంలో మున్సిపాలిటీ కూడా చాలా కృషి చేయడం జరిగింది. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 100% అయిందని మనం ఎప్పుడు చెప్పలేం, కానీ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాం. బట్ స్టిల్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మన డ్రైనేజ్ సిస్టమే మెయిన్ ప్రాబ్లం. మనం ఎంత క్లీన్ చేసినా ఈ రోజు చేస్తే మళ్ళీ వారం రోజులకి మళ్ళీ డ్రైనేజ్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఫ్లో ఉండదు. మెయిన్ ప్రాబ్లం అది. ఎక్సెప్ట్ ఈ 32 నుంచి 36 వార్డులు ఈ బిట్టు తప్ప మిగతా ఎక్కడ కూడా టౌన్ లో, ముఖ్యంగా సత్యనారాయణపురం 19వ వార్డు, ఈ ఏరియాలో అయితే అసలు మరీ వెళ్ళవు. అసలు వాటర్ వెళ్ళవు, బయటికి వెళ్ళవు. అయినా కానీ మనకి అది మరలా కొత్తగా డ్రైన్లు కట్టేదాకా అవి అలానే ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటి? రెగ్యులర్ గా డ్రైనేజ్ క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తున్న విషయం పబ్లిక్ కూడా తెలియాలి. మీరు ఏదో చేసామంటే చేసాం కాదు. అక్కడ ఉన్న పబ్లిక్ కి మీరు చేసే పని కూడా వాళ్ళు చూడాలి. మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న చెప్తారు, అక్కడ క్లీన్ చేయండి, ఇక్కడ క్లీన్ చేయండి. అవన్నీ చేస్తే వాళ్ళ పబ్లిక్ లో కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పెరిగింది. ఎప్పుడు మనం ఎంత పని చేసినా మీకు ఫస్ట్ నుండి చెప్తాను, మనం చేసే పని కనిపించాలి, వినిపించాలి. లేకపోతే ఉపయోగం ఉండదు ఆ పని వల్ల. దానికి పబ్లిక్ తో మీరు ఎంత ఇంటరాక్ట్ అయితే అంత అయింది. సరే, మాకు శానిటేషన్ కి సంబంధించి సేమ్ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కార్డ్స్ ఎలా తీసుకుంటుందో శానిటేషన్ కి సంబంధించి కూడా పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్ట్ అనేది ఉంది సార్. రెగ్యులర్ గా మాకు ప్రతి నెల పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్ట్ తీసుకుంటున్నారు సార్. దాంట్లో మనకి అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక్క డ్రైనేజ్ క్లీనింగ్ లోనే కొంచెం మనకి తక్కువ వస్తుంది సార్ నీట్. ఎందుకంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కాబట్టి వీళ్ళు పబ్లిక్ తో కొంచెం ఎక్కడైతే కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ కానీ స్టాఫ్ ఉన్నారో అక్కడ కొంచెం నెగిటివ్ వస్తుంది. మన సచివాలయం వైజ్ కూడా ఏ సచివాలయంలో ప్రాబ్లం ఉందనేది కూడా రిపోర్ట్ ఇస్తున్నారు సార్. ఈ మధ్య రీసెంట్ నుంచి ఇస్తున్నారు. అది కూడా మనకి ఇంకా ఈజీగా మనం రివ్యూ చేసుకోవడానికి ఈజీగా ఉంది సార్. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్. గత 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మేజర్ డ్రైన్స్ డీసిల్లేషన్ చేస్తానన్నారు. ఈ సంవత్సరం ఎక్కడైతే ఆల్రెడీ మనం డీసిల్లేషన్ అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీరు కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ పెట్టాము. లాస్ట్ ఇయర్ పెట్టినవి, అంతకుముందు పెట్టినవి ముఖ్యంగా చేస్తున్నా కానీ కలవట్ల దగ్గర అయితే అన్ని పెట్టాము. ఈసారి మేజర్ డ్రైన్లు కూడా ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయింది. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, అది కూడా చేపించేస్తాము ఈ నెలలో. మీరు చేయాల్సింది ఇందాక సార్ చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. అంతకుముందు నేను కూడా చెప్పాను. సార్ చెప్పినట్లు 2 పాయింట్లు మనం అంతకుముందు డిస్కస్ చేసుకుని ఉన్నాయి. ఒకటి హైబర్న్, రోడ్ల పక్కన హైబర్న్. మొన్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ లో భాగంగా కూడా హైబర్న్ థీమ్ అన్నాము. ఓ రోజు చేశారు, ఓ రోజు వాన చేసింది, మళ్ళీ ఆపేశారు. ఇంకా స్టిల్ ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడైతే నీళ్ళు నిలబడుతున్నాయి అక్కడ హై బంప్స్ ఉన్నాయి. ఆ హైబర్న్ తీసేస్తే ఆ పక్కన డ్రైన్ లోకి వాటర్ వెళ్ళిపోయేటట్టు తీయడంతో పాటు అక్కడ లోపలికి అవుట్లెట్ పెట్టాలి. ఇప్పుడు మొన్న 2-3 చోట్ల పెట్టించాం. ఇక్కడ మన రాజబాబు చౌక్ కానివ్వండి, ఏలూరు రోడ్లో 2-3 చోట్ల అలానే పెట్టించాం. మిగతా అన్ని చోట్ల కూడా అలా చేయాలి. అలా చేస్తే రోడ్డు మీద వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు షాపుల ముందు బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద గత రోజు వైసీపీ నాయకులు పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించాలని బీసీ సంఘ నాయకులు కొలుసు రాజా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా జ్యోతిరావు పూలేను ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటారని, అటువంటి వ్యక్తికి రాజకీయ రంగులు వేయటం సరికాదని వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలను పునరావృతం కాకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు గత రోజు చేసిన కార్యక్రమం బీసీల మనోభావాలను మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరమైనది. ఎందుకంటే 200 సంవత్సరాలుగా ఆ మానవీయుల స్ఫూర్తితో బడుగు బలైన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం జరుగుతున్న ఒక చైతన్య కార్యక్రమాలకు వేదిక ఈ పూలే విగ్రహాలు. కానీ నిన్న దురదృష్టకరంగా రాజకీయ పార్టీ, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చి వాళ్ళ రాజకీయ బ్యానర్లకి, వాళ్ళ రాజకీయ కేంద్రానికి ఈ వేదికను, ఈ పూలే విగ్రహాలను వేదిక మార్చుకోవడం తీవ్రంగా అవమానంగా, బీసీలకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలకి వేదిక చేసుకోవడానికి పట్టణంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి. కానీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇతర రాజకీయ నాయకుల బ్యానర్లని ఇక్కడ తగిలించడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పార్టీయే కాదు, ఏ పార్టీ కూడా వాళ్ళ
రాజకీయ బ్యానర్లకి ఇది వేదికలు కాదని గుర్తించాలి. సినిమా పోస్టర్లు కానీ, రాజకీయ పార్టీల బ్యానర్లు కానీ, మతపరమైనవి కానీ ఏ బ్యానర్లు కూడా ఇక్కడ ప్రదర్శించరాదు. గతంలో కూడా ఐక్యవేదిక అధ్యక్షులు మల్లేశ్వరరావు గారి సారథ్యంలో మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఈ విషయాన్ని చెప్పాం. రేపు ఇలాంటి బ్యానర్లు ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఒక బోర్డింగ్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన దానికి వైసీపీ వాళ్ళు తలదించుకోవాలి. ఎందుకనంటే మహాత్మా జ్యోతిరావు పూలేని అవమానించడం అంటే బీసీలను అవమానించడం. ఇటువంటి పనికిమాలిన చర్యలు భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అవలంబించినా కూడా మేము బీసీలుగా మేము తీవ్రంగా బుద్ధి చెప్తాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రత్యేక సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, యువత, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాము సైకిల్ తొక్కుతూ పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం, కాలుష్య నియంత్రణ, మొక్కల పెంపకం అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కాసేపు విరామం. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వార్తల్లోకి తిరిగి స్వాగతం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మానవతా పర్యావరణ కమిటీ చైర్మన్ దండమూడి జయలక్ష్మి ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడే విధంగా నేడు దండమూడి జయలక్ష్మి వితరణతో మొక్కలను కొనుగోలు చేసి పలు ప్రాంతాల్లో నాటడం జరిగిందని మానవతా స్వచ్ఛంద సేవా సమితి
సభ్యులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేలా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దండమూడి సీతారామస్వామి, పొట్లూరి శేషగిరిరావు, దుడ్డు చిన్న, మెరుగుమాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యావరణ కమిటీ చైర్మన్ దండమూడి జయలక్ష్మి గారి సారథ్యంలో ఆవిడ వితరణతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మొక్కలు దేశానికి భవిష్యత్తు, దేశమే మొక్కలే దేశంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోమని చెప్తోంది. 1972లో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం చేయాలని. ఆ తీర్మానం అనుసరించి జూన్ 5న ఈ కార్యక్రమం చేపట్టి అప్పటి నుంచి నిరాఘాటంగా ప్రపంచ అన్నింటిలో కూడా ఈ పర్యావరణ దినోత్సవం చేస్తున్నారు. మొక్కలే నీటికి మరి ఆధారం, అన్నిటికీ కూడా ఆధారం. మరి చెప్పే పెద్దలు చాలా ఉన్నారు. ఇంకా అథారిటీగా ఆవిడే చెప్పాలి. ఆవిడే బాటనీ లెక్చరర్, పర్యావరణ కమిటీ చైర్మన్ దండమూడి జయలక్ష్మి ఆవిడ చెప్తుంది. కొంచెం సింపుల్గా చిన్న వాక్యంతో ముగిస్తాను నేను. ఎందువల్లంటే మా పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ పర్యావరణ సంస్థలో. రాజుగారు, దండమూడి జయలక్ష్మి, అలాగే సెక్రటరీ గారు, అలాగే మిగిలిన సభ్యులు వేణుగోపాలరావు, సుము గారు, అలాగే వరగని వీళ్ళంతా కూడా ఉన్నారు. చిత్రుడు వీళ్ళంతా చిన్న విషయం చెప్పి ముగిస్తాను నేను. ఎందువల్లంటే పరిశుభ్రత అనేది కావాలి, మొక్కల ద్వారా సాధ్యం అవుతుంది అది. అలాగే పర్యావరణం పరిశుభ్రత ఉండాలి, అది సాధ్యం అవుతుంది. అందువల్ల వృక్షాలే సంపద. దీని మీద చిన్న 2 సెటే చెప్పి మానేస్తాను. ప్రతివారున్ స్వగృహంబులన్ పరిశుభ్రతలన బాలన చేయగా భారతముతా స్వచ్ఛం బగున్ సతతం బౌందురు భోగభాగ్యములతో స్వాస్థ్యంబు శోభిల్లగల్ అతి మాన్యంబగు భారతము ఆధ్యాత్మిక స్వచ్ఛత ఒక మొక్క నాటితే వృక్ష సంపదతో నేర్వరే జనులారా మొక్కను నాటి నేటికి వృక్ష సంపద పెంచరే. ప్రతివారు స్వగృహంబులం పరిసర ప్రాంతంబులం పరిశుభ్రతన బాలన చేయగా స్వచ్ఛ భారత మగం స్వచ్ఛ వృక్ష సంపదతో వర్ధిల్లగన్. జయ సాయిరాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మాంటిసోరీ హై స్కూల్ నందు మనం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మొక్కల గురించి అందరికీ తెలిసిందే. పర్యావరణం అంటేనే మన చుట్టూ ఉన్న వాతావరణం, మొక్కలు, అలాగే జంతువులు, వాటరు, తర్వాత ఎయిరు, భూమి మొత్తాన్ని అంతటిని కలిపి పర్యావరణం అంటాము. ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనకు మనుగడగలదు. కాబట్టి ఈ సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్. నేచర్ని కాపాడితేనే ఫ్యూచర్ ఉంది మనకి. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి రేపటి భవిష్యత్ తరాలకి ఉపయోగపడేటట్టు ప్రతి ఒక్కరూ చూడవలసిన బాధ్యత మన పైన ఉంది. తర్వాత మొక్కలన్నీ కూడా మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. కాబట్టి మొక్కలు వేరు, కాండము, పత్రాలు, పుష్పాలు, అలాగే విత్తనాలు అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి మనం మొక్కలపై ఆధారపడి ఉన్నాము. దీని సందర్భంగానే మనం శుభ సందర్భాల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ మామిడి మండలు కట్టుకుంటూ ఉంటాము. ఎందుకని పొల్యూషన్ వస్తుంది, జనం ఎక్కువ ఏదైనా పొల్యూషన్ రావటం మూలంగా ఆ మామిడి మండలు గ్రహించగలుగుతాయన్నమాట కార్బన్ డైఆక్సైడ్ని. అందుకే అవసరమే కడుతూ ఉంటాము. అలాగే ఇంట్లో తులసి మొక్కను పెంచుతాం. తులసి మొక్క కూడా ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది. మనం పవిత్రంగా పూజ చేసుకోవాలనే లేదు, ఆక్సిజన్ విడుదల చేస్తుంది. కాబట్టి అది కూడా మనకి చాలా అవసరం. కాబట్టి ప్రతి ఇంట్లో తులసి మొక్కను కూడా పెంచుకోవాలి. ఈ డిఫారెస్టేషన్ ఎక్కువగా చేయటం మూలంగా, గ్లోబలైజేషన్ అంటే ఎక్కువగా భూమి వేడెక్కటం మూలంగా వాతావరణంలో చాలా మార్పులు వచ్చి పోలార్ రీజియన్లో కానివ్వండి, ఐస్ ప్రాంతాల్లో ఐస్ కరిగిపోయి సముద్రాలు ఉప్పొంగటం అలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి మొక్కలను నరకటాన్ని తగ్గించాలి, మొక్కలను నాటడం ఎక్కువగా మనం చేయాలి, మొక్కలను కాపాడాలి. కాబట్టి సేవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సేవ్ ద లైఫ్. మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ ద్వారా మన ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యావరణ కమిటీ చైర్మన్ దండమూడి జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తీసుకున్నాము. మనం ప్రతి సంవత్సరము మొక్కలు నాటుతూనే ఉంటాము. ముఖ్యంగా
స్కూల్స్లోను కాలేజీల్లోనూ నాటడం. ఎందుకంటే వాళ్ళు మనం నాటిన మొక్కలను వాళ్ళు పరిరక్షించడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇట్లా నాటడం జరుగుతుంది. ముఖ్యంగా కరువు ఏర్పడకోకుండా ఉండాలంటే ప్రపంచంలో మొక్కలు నాటాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రతి మనిషి ఒక మొక్క నాటాలనే నినాదంతో వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎల్నోవా వస్తుందన్నారు. దానికి కారణం ఈ మొక్కలు లేకపోవటం వల్లనే. క్లౌడ్ బరస్ట్లు, ఆకస్మిక వరదలు, తుఫాన్లు, పిడుగులు, వర్షాలు ఇవన్నీ మొక్కలు లేకపోవడం వల్లనే, వృక్ష సంపద నశించడం వల్లనే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటి ఈ నేచర్ని రక్షించి మనని మనం రక్షించుకుందాం. జై. ఈరోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆ మొక్కలు కూడా మా పెరట్లో మొక్కలు తీసుకొచ్చి నాటడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ ఆక్సిజన్, ఇప్పుడు అవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. ఇప్పుడు ఆ రకంగా మొక్కల వల్ల ఉపయోగం ఉంది, అందుకని మనం మొక్కల్ని నాటుతున్నాం. గుడివాడ పిన్నమనేని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు నందు పవన్ 25,000 రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ను ఆలయ నిర్వాహకుడు పాలకొల్లు కిషోర్కు అందించారు. దేవాలయాల అభివృద్ధికి జనసేన పార్టీ నాయకులు ముందుంటారని, హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా నిస్వార్థంగా అమ్మవారి సేవలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ ఆధ్వర్యంలోని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న ఆలయ అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సందు పవన్ కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ పట్టణ పిన్నమనేని నగర్లోని నక్కల కాలువగొడ్లో నేనెంతో విశ్వాసంగా భావించేటువంటి ప్రత్యంగిని మాత, వారాహి అమ్మవారు, నాగదుర్గాదేవి గారి ఆలయాల విచ్చేయడం జరిగింది. గతంలో అనేకసార్లు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధిలో కొన్ని కావాల్సినటువంటి పరికరాలని, అదేవిధంగా పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలని మా దృష్టికి తీసుకురావటం, అందులో భాగంగా ఈరోజు ఆలయానికి మేము సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించాడు భగవంతుడు ఈ రూపంలో అని చెప్పని నేను చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. అది మన కిషోర్ గారు, పాలకొల్లు కిషోర్ గారి తరపున మాకు ఈ ఆహ్వానం అందటం, ఈ సేవ చేసుకోవటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ప్రతి సనాతన ధర్మ ఆలయాల్లో అభివృద్ధిని జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ఆకాంక్షిస్తూ ఉంటుంది. మారుమూల ప్రాంతమైనా సరే, పట్టణ నడిబొడ్డులో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటుంది. సర్వమతాలని ఏకం చేయడమే జనసేన పార్టీ సిద్ధాంతం. అందులో భాగంగా ఏ కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున పిలిచినా ఖచ్చితంగా మేము అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాం. అక్కడ కావాల్సినటువంటి మా చేతనైంది మేము ఎంత మేరకు చేయగలమో అంత మేరకు ఖచ్చితంగా ఆ యొక్క ఆలయాలకు కానీ ఆ యొక్క వాటికి మేము చేయటానికి ఇప్పుడు ముందుంటామని చెప్పి నాకు ఈ యొక్క సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పాలకొల్లు కిషోర్ గారికి, మరియు మా సోదరుడు శేషు గారికి, అలాగే సాయి గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సోదరిమణి నాగమణి గారికి, వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి ముందుండి ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చి మాకు దోహదపడినటువంటి స్థానిక జనసేన పార్టీ మా నాయకులు, మా వీర మహిళలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే, అది సహాయం చేసేదైనా, లేదా అధికారులతో మాట్లాడేదైనా, లేదా మరొక కార్యక్రమం అయినా సరే, మా వీర మహిళలు, మా స్థానిక జనసేన పార్టీ నాయకులు మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. వాటికి తత్పరం మేము స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు ఇంత చక్క అవకాశాలను కల్పిస్తున్నటువంటి, సహకరిస్తున్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆలయాల అభివృద్ధి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటుందని చెప్పని మరో మాట తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు నక్కల కాలువ మీద వేంచేసి ఉన్న నాగదుర్గాదేవి గుడిలో శుక్రవారం పూజలు అత్యంత వైభవంగా చేశారు. ఈరోజు ముఖ్య అతిథిగా గిఫ్ట్గా మైకుకు సంబంధించిన ఒక 25,000 రూపాయలు సామాను తీసుకొని సందు పవన్ గారు, జనసేన పార్టీ నాయకులు గుడికి కానుకగా ఇచ్చారు. మరి గుడి స్లాబ్ వేయటానికి పాలకొల్లు కిషోరు ఆ స్లాబ్ గురించి కూడా ఆలోచన చేశారు. మరి అది త్వరలోనే ఆచరణలో పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి
ఎవరైనా దాతలు విరాళంగా ఇవ్వదలసిన వారు గుడికి వచ్చి సంప్రదించవలసిందిగా కోరుతూ, ముఖ్య అతిథిగా ఈ గిఫ్ట్గా ఈ కానుకలు ఇచ్చిన సందు పవన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మీకు మంచి పేరు రావాలని, మంచి నాయకులుగా ఉండాలని చెప్పి, మీరు ఆ భగవంతుడి సేవలో సదా ఉండాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం మీకు నిండుగా ఉంటుందని, అష్టైశ్వర ఆయురారోగ్యాలతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. హరి ఓం. మన గుడివాడ పట్టణ స్థానిక నక్కల కలవగట్టు పిన్నంనేని నగర్లో వెలిచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిర వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఆలయం నందు అమ్మవారి ఈరోజు శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన జనసేన పార్టీ నిర్వాహకులు సందు పవన్ గారు అమ్మవారికి మైకు ఇవ్వడం జరిగినది. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆ అమ్మవారు యథా ఎల్లవెల్లలా సదా సర్వదా కాపాడవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఆలయ నిర్వాహకులు పాలకులు కిషోర్ కుమార్ గారు త్వరలో ప్రారంభం చేయనున్నారు. కావున ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయంగా వస్తు రూపైన ధన రూపైన విరాళాలు ఇవ్వదలసిన వారు ఆలయ నిర్వాహకులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నక్కల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి ఆలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా విశేష పూజలు అందుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు మన జనసేన పార్టీ నాయకులు శ్రీ సందు పవన్ గారు ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధి యొక్క భాగస్వామ్యంలో మైకు మరియు ఇతర ఎలక్ట్రికల్ సామాన్లు ఈ గుడికి తన యొక్క బహుమతిగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముందు ఈ యొక్క గుడి డెవలప్మెంట్ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో తన వంతు కృషి చేస్తానని, తన వల్ల ఇది అభివృద్ధికి పాటుపడతానని జనసేన పార్టీ నాయకులు శ్రీ సందు పవన్ గారు దీని యొక్క కార్యక్రమంలో ముందుంటారని మేము అందరూ విశ్వసిస్తున్నాము. ఈయనకు ఈ భగవంతుని అమ్మవారి దయ ఈ పవన్ గారి యందు ఉండి ముందు ఆయనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నవభారత్ కాదు స్టోర్ అధినేత గఫార్ సహకారంతో గుడివాడ ఏలూరు రోడ్డులోని కర్లా కోటేశ్వరరావు వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇండియా స్టేడియం మాజీ కార్యదర్శి పర్వతనేని ఆనంద్, గఫార్, భీమేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ పట్టపు చిన్నాలు పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అందరి శ్రేయస్సు కోరుకునే మృతి స్వభావి. హ్యాపీ బర్త్డే టు యు లింగం ప్రసాద్ గారు. వాయిస్ ఇచ్చేదా? చెప్పండి. వాయిస్ గఫార్ గారు వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. స్వచ్ఛగుడి వాడే సంకల్పంగా మున్సిపల్ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. పట్టణ పరిశుభ్రతకు భంగం కలిగించే వారు ఎవరైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలంటే మున్సిపల్ అధికారులకు ఆదేశం. వారంలో ఒకరోజు సైకిల్ తొక్కడం వలన అటు పర్యావరణం ఇటు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచించిన ఎమ్మెల్యే రాము. మారుతున్న వాతావరణంతో పాటు మన దినచర్యను కూడా మార్చుకోవాలని ప్రజలకు సూచించిన ఎమ్మెల్యే రాము. జ్యోతిరావు పులే విగ్రహానికి పార్టీ బ్యానర్ వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ నేత కొలుసు రాజా. మహనీయులకు నివాళులర్పించండి, పార్టీ రంగులు పూయవద్దు అంటూ నేతలకు విజ్ఞప్తి.
ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.